Get ready for dictation. 5 seconds. Start. దేశ ప్రగతికి మానవ వనరుల అవసరం, వాటిని సక్రమ వినియోగంలోనికి తీసుకురావటం అత్యంత ఆవశ్యకం. దేశ జనాభాలో పురుషులతో పాటు దాదాపు సగం శాతం స్త్రీల జనాభా ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితులలో స్త్రీలు కేవలం తమ గృహాలకే పరిమితమై పురుషులపై ఆధారపడి జీవించటం శోచనీయం. మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరు పొందినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక స్వేచ్ఛ ఎంత అవసరమో ఆర్థిక స్వేచ్ఛ కూడా అంతే అవసరం. స్త్రీ పురుష వివక్షత లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానావకాశాలు లభించాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవ వనరుల అభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించటానికి కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ఎన్నో పథకాలు, రాయితీలు కల్పించి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఆర్థికాభివృద్ధిలో, సమాజ వికాసంలో భాగస్వాములను చేయాలని సంకల్పించాయి. స్త్రీలు స్వయం పోషకం కానిదే సమాజాభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో 30%, ఉపాధ్యాయ నియామకాలలో 50% రాయితీలు కల్పించటం జరిగింది. అంతేకాక పట్టభద్ర స్థాయి వరకు ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకోవటం ఎంతైనా ప్రశంసించదగిన విషయం. ఈ రాయితీలు పట్టణ ప్రాంతాలలో నివసించే స్త్రీలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని వారికి కూడా అందేలా చూడవలననే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల వంటి వాటి ద్వారా ఉపాధి కల్పనకు మార్గాలు చూపడంలో భాగంగా వారికి చేతి వృత్తులలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. చక్కటి అలంకార వస్తువులు, ఇళ్లలో ఉపయోగించే వస్తువులు తయారు చేయుటలో గ్రామీణ మహిళలకు శిక్షణనివ్వటం జరుగుతోంది. వారు తయారు చేసిన వస్తువులకు విక్రయ సౌకర్యం కల్పించి వారికి స్వయం ఉపాధి ఏర్పరచుకునే అవకాశం కల్పించటం జరుగుతోంది. మహిళా మండలులు, యువజన సంఘాలు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ఉపాధి పథకాలకు ప్రాచుర్యం ఇచ్చిన కారణంగా అనేక మంది గ్రామీణ స్త్రీలు స్వచ్ఛందంగా ఉత్పత్తి సంస్థలను ఏర్పరచుకొని ఉత్పత్తిని ప్రారంభిస్తున్నారు. వీరు తయారు చేసే వస్తువులు రూపకల్పన, నాణ్యతలను పరిశీలించటానికి ఒక సంఘాన్ని నియమించడం జరిగింది. దీని ఫలితంగా వీరి ఉత్పత్తులకు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా చక్కటి గిరాకీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుల సంస్థ వంటి అనేక ఇతర సంస్థలతో అనుసంధానం చేసి వీరి ఉత్పత్తుల విక్రయం స్థాయిని, పరిధిని పెంచటానికి చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని సంస్థల ద్వారా ఇతర దేశాలలో కూడా వీరి ఉత్పత్తుల వాణిజ్యం కొరకు
ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శనలలో వీరి ఉత్పత్తులను ప్రదర్శించి వాటి పట్ల ప్రజలలో సదవగాహన పెంపొందించి వాటి విక్రయానికి దోహదం చేయటం జరిగింది. గ్రామీణ మహిళలకు ఏడాది పొడుగునా పని లభించక వారి మానవ వనరులు, శ్రమ, మేధాశక్తి నిర్వీర్యమవుతున్న పరిస్థితులలో ఈ చేతి వృత్తుల ఉపాధి కేంద్రాలు మహిళల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నూతన చైతన్యానికి, తద్వారా దేశ పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. భారతదేశంలో అతిపెద్ద అల్పసంఖ్యాక వర్గమైన మహిళలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఒక సందర్భంలో గాంధీ మహాత్ముడు చెప్పడం జరిగింది. అంటరానితనాన్ని రూపుమాపటంలోనూ, సారా వ్యతిరేక ఉద్యమం నడపడంలోనూ, సాంఘిక దురాచారాలను నిర్మూలించటంలోనూ పురుషుల కంటే స్త్రీలే ఉత్సాహం చూపించారంటే అతిశయోక్తి కాదు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన వంటి ఉద్యమాలలో చైతన్యంతో పాల్గొని వాటిని ప్రజా ఉద్యమాలుగా పాల్గొనే అవకాశం కలిగింది. మహాత్ముడు ఇచ్చిన స్ఫూర్తి ఫలితంగా స్త్రీలు రాజకీయాలలో పాల్గొని భారత స్వాతంత్ర్య ఉద్యమానికి వన్నె తెచ్చిన విషయం మరువరానిది. గత కొన్ని సంవత్సరాలలో, ప్రత్యేకంగా గడచిన దశాబ్దంలో మహిళా కార్మికుల జీవన చిత్రంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన చర్యలు వారి జీవన స్థితిగతులపై విపరీత ప్రభావం చూపాయి. ఈ విధానం సాంప్రదాయ ఉపాధి మార్గాలైన వ్యవసాయం, ఆధునిక ఉత్పత్తి రంగాల నుంచి మహిళలను క్రమంగా తొలగించింది. వారికి మరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం ఏదీ చూపడం జరగలేదు. ఫలితంగా వివిధ రంగాలలో స్త్రీల భాగస్వామ్యం సన్నగిల్లింది. ఈ పరిస్థితులలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా యోజన పథకం ఇప్పటికి అమలులో ఉన్న పలు పథకాల మధ్య సమన్వయానికి తోడ్పడుతుంది. వివిధ పథకాల క్రింద లభించే నిధులను మరింత సమర్థవంతంగా మహిళల అవసరాలకు వాడుకునే అవకాశం దీనివల్ల కలుగుతుంది. అభివృద్ధి పదంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ వనరులతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకొనడానికి ఈ పథకం దోహదం చేస్తుంది. స్థానిక స్వపరిపాలనా సంస్థలు, జిల్లా స్థాయి అధికారులు ఈ పథకం అమలుకు సహాయ సహకారాలు అందజేస్తారు. మహిళలలో దాగి ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రహదారులు, గ్రామీణ విద్యుత్తీకరణ, సామాజిక అడవులు, విద్య, ఆరోగ్యం మొదలైన అంశాలే కాక స్త్రీ, శిశు అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేయటం ద్వారా స్త్రీలను ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడేటట్లు శక్తిమంతులను చేయటం ఈ ఇందిరా మహిళా యోజన పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పవచ్చు. దట్స్ ఆల్.